ఎమ్మెల్సీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఘటనకు సంబంధించి అలాగే ఎమ్మెల్సీ ఎవరైతే భార్య సంబంధించినటువంటి దానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజమండ్రి సంబంధించిన జిల్లా కోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చింది. తనపై ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ని రద్దు చేస్తూ ప్రస్తుతం అయితే తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే దీనిపై ఏ విధంగా జరిగింది, గత 15 రోజులుగా తన భార్య లక్ష్మీ దొరకపై జరిగినటువంటి విచారణలో ఎటువంటి విషయాలు వచ్చాయో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ముప్పల సుబ్బారావు గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ తీర్పు ఏమి ఇచ్చిందని, ఇప్పుడు దీనిపై ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఒకటి, దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం మారిన తర్వాత వీధి సుబ్రహ్మణ్యం తల్లిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీజీపీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. సిట్ విచారణలో గత ప్రభుత్వ హయాంలో పోలీసు వాళ్ళ యొక్క ఒత్తిడి వలన ఆనాటి ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్సీ అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబుని కాపాడటానికి ప్రయత్నం చేశారు. సాక్ష్యాలను చాలా వరకు మటుమాయం చేశారు. విచారణ జరపవలసిన రీతిలో విచారణ జరపలేదు. అది నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో ఒక 4 అధికారిని సస్పెండ్ చేశారు. అయితే సిట్ వేసిన తర్వాత సిట్టు న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు తదుపరి విచారణ జరిపిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో చాలా అంశాలు వెలుగొచ్చినాయి. అలానే ఎక్స్పర్ట్స్కి పంపారు. ఆ రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత అనంతబాబు యొక్క భార్య దాంట్లో లక్ష్మీ దుర్గా ఆమె పాత్ర ఉన్నది అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా నిర్ధారణ అయిన తర్వాత కాల్ డేటా రికార్డులు నిర్ధారణ అయిన తర్వాత ఈ ఆమెను ఎగ్జామ్ చేయడానికి అనేక పర్యాలు ప్రయత్నం చేశారు. ఆమె దొరకలేదు. ఇచ్చిన నోటీసులు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇస్తే హైకోర్టుకి వెళ్ళి దొరకకుండా విచారణకు సహకరించాల. చివరికి సప్లిమెంటరీ ఛార్జ్షీటు వేశారు టైంలోపుగా. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో అనంతబాబు యొక్క భార్యని ముద్దాయిగా రెండో ముద్దాయిగా పెట్టేసి దాంట్లో ముద్దాయి పరారులో ఉన్నారు, అందుబాటులో లేదు, విచారణకు సహకరించలేదని చెప్పిన మీదట దాని ప్రకారం ఆ యొక్క SC/ST కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వారు మేము నాన్ బెయిలబుల్ వారెంట్ని మేము రద్దు చేయం, కింద కోర్టు నిర్ధారిస్తుందని చెప్పేసి కింద కోర్టుకు పంపారు. కింద కోర్టుకు పంపిన తర్వాత అలానే పోలీసు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు కాబట్టి పోలీసులు సహకరించమంటే 16 నుంచి 30 వరకు వాళ్ళకి విచారణ హాజరయ్యారు. అయితే ఏమీ సహకరించలేదని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. విచారణ సహకరించకుండా ఒక తీవ్రమైన నేరంలో ఒక దళిత యువకుడిని 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేసి డోర్ డెలివరీ చేసి చలామణి ఆ కేసులో ముద్దాయి దొరకలేదని ఛార్జ్షీట్లో పరారులో ఉన్నారని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. దాంట్లో ఈ రోజున న్యాయస్థానం 50,000 జామీందారుతో 2 షూరిటీలు అలానే సాక్షులకి అలానే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించమని చెప్పేసి అలానే పోలీసు వాళ్ళు రక్షణ కల్పించిన సమాచారాన్ని 5 రోజులు ఇవ్వాలని, తర్వాత 10-15 రోజులకు కూడా ఆ సమాచారం న్యాయస్థానానికి అందజేయాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కోర్టుకు సహకరించాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఈ రోజున ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ని ఉపసంహరించుకున్నారు. ఈ అంశం కనుక పబ్లిక్కి తెలిస్తే పబ్లిక్ స్పందన ఎలా ఉంటుందంటే, ఎవరినైనా మనం చంపేసి పోలీసు వాళ్ళు దొరకకుండా ఉంటే ఛార్జ్షీట్ వేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. కాబట్టి తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ని రద్దు చేయమని అడిగితే రద్దు చేస్తారు. అంటే ఇది జనాల్లో నేర సంస్కృతిని పెంచడానికి ధనబలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళకి చట్టాలు చుట్టాలా అని సంకేతాలు ఇవ్వబోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తుందనేది వాస్తవం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను సుప్రీంకోర్టు జోక్యంతో నవంబర్ 30వ తారీఖు లోపుగా ఈ కేసును పరిష్కరించాలి, ప్రత్యేక సీనియర్ న్యాయమూర్తిని నియమించాలి అని ఏదైతే చెప్పారో అది తప్పనిసరిగా జరుగుద్ది. డెఫినెట్గా నవంబర్ 30వ తారీఖు కేసు విచారణ జరిగితే లోపుగా తీర్పు అయిపోద్ది. కాబట్టి దానికి కావాల్సిన చర్యలు పర్యవేక్షించడానికి హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనప్పుడు కూడాను న్యాయ పోరాటం ఆగదు. నేరం చేసిన ముద్దాయిళ్ళు దళితుల్ని అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసి బెయిల్ తర్వాత ఊరేగింపులు జరుపుకున్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించే వాళ్ళని చట్టం జాప్యం జరగవచ్చేది తప్ప చట్టం చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా మా న్యాయ పోరాటం కొనసాగుద్ది. డెఫినెట్గా దళిత యువకుడిని అతి కిరాతకంగా చంపిన వ్యక్తుల్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి ఏం లేదు.
సిట్ ఆదేశాలతో 15 రోజుల పాటు విచారణ జరిగింది ఆమె పైన. ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది? ఆమె విచారణకి సహకరించింది అనుకోవచ్చండి. ఆశ్చర్యకర విషయం, హైకోర్టు ఆదేశాల ముందు సహకరించలేదు విచారణకి. హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ సంస్థకు హాజరైన తర్వాత కూడా ఎటువంటి సమాచారం ఇవ్వాల. ఆ సంఘటన జరిగినది రోజున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు ఇవ్వమంటే 6 నెలలకే ఎవరికో ఇచ్చేసామో ఆ బట్టలు అని చెప్పటం, లేకపోతే భర్తతో పాటు నేను ఇంట్లోకి ఆ సంఘటన జరిగిన రాత్రి వచ్చానంటాం అబద్ధం, నేను వేరే కారులో వచ్చానంటాం, వేరే కారులో ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు సీసీ ఫుటేజీలు పంపితే ఇంకా వేరే కారు ఏమి రాలేదు గంట లోపుగా అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం. అలానే వివి కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర ముద్దాయి అనంతబాబు భార్య వీధి సుబ్రహ్మణ్యం అక్కడ సీసీ ఫుటేజ్లో దొరకడం, అక్కడ అవి కూడా ఎవరు వీళ్ళని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్కి పంపితే వీళ్ళే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం. అలానే కాల్ డేటాతో అనేక పర్యాయాలు ఎవరెవరికి మాట్లాడిందో ఈమె ఆ సమాచారం, టెక్నికల్ ఎవిడెన్సు, కాల్ డేటా రికార్డులు, సాక్షి ఇచ్చినటువంటి సాక్ష్యాలు, లాస్ట్ సీన్ థియరీ క్లియర్గా దీంట్లో కనబడతా ఉంది. ముద్దాయిల మీద పరిపూర్ణమైన సాక్ష్యాలతో సిట్టు ఆధారాలతో న్యాయస్థానంలో ఉంచింది. డెఫినెట్గా దీంట్లో తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. కుటుంబ సభ్యులు ఎటువంటి రక్షణ కావాలని కోరడం జరుగుతుంది? ఒకటి, వాళ్ళు ఇందాక వచ్చినప్పుడు చెప్పినప్పుడు గత వారం రోజుల నుంచి అదృశ్యమైన వ్యక్తులు, మొహాలు గతంలో మేము చూడలేని వ్యక్తులు కారులో తిరగటం, అక్కడ తిరగటం, మేము చూసేటప్పటికి ఫోన్ మాట్లాడినట్టుగా వ్యవహరించడం చేస్తామన్నారు. మాకు భయం వేస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారిని కూడా కారు గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ కారు ఎవరిదో తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది ఏమైనా వీళ్ళే మాకు అటువంటి ప్రమాద సంకేతాలు ఇస్తున్నారా అని చెప్పేసి. కాబట్టి దాన్ని కూడా న్యాయస్థానం గుర్తించి వాళ్ళకి రక్షణ కల్పించాలి. 5 రోజుల్లో ఏం రక్షణ కల్పించాలో రిపోర్ట్ ఇవ్వాలంది. 15 రోజులకు ఒకసారి ఆ యొక్క సాక్షుల్ని కుటుంబ సభ్యులకి రక్షణ కల్పిస్తూ ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏంటి పరిస్థితి అని రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పింది. ఏదేమైనప్పటికి కూడాను ఇప్పటికైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి, సాక్షులకి ప్రమాదకరమైంది. ఎందుకంటే ఈరోజు మీరే చూశారు, ఈ కోర్టులో ఇటువైపున కొంతమంది రౌడీ షీటర్లు, కోర్టుగా అటువైపున కొంతమంది రౌడీ షీటర్లు, ఒక ముద్ద ఈ గేట్ నుంచి, ఒక ముద్ద ఆ గేట్ నుంచి వచ్చిన సంఘటనలు మనం చూసాం. అంతేకాదు కాకినాడలో అనంతబాబు యొక్క భార్యని విచారణకు హాజరవుతున్నప్పుడు కూడా అక్కడ కూడా రౌడీ షీటర్లు మీడియాని బెదిరించిన సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. అది ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. కాబట్టి ఇప్పుడే ఈ పరిస్థితుల్లోనే ఇంతమంది రౌడీ షీటర్లు, అరాచక శక్తులు న్యాయస్థానాన్ని చుట్టుముడుతూ ఉంటే రేపు నాడు వాళ్ళ పరిస్థితి ఏంటని అగమ్యగోచరంగా కనబడతా ఉంది. దాన్ని దీంట్లో జరిగేటువంటి రక్షణ, దీంట్లో జరిగే న్యాయం ప్రాతిపదికగా పేద ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలా లేదా నిర్ధారించబోతోంది. ఈ పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క జరిగినటువంటి ఘటనలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గపై అయితే ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో దాన్ని అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. రద్దు చేస్తూ తనకైతే పూచీకత్తుల మీద 50,000తో పాటు 2 సాక్షులు మొత్తం పూచీకత్తులు ఇస్తూ కూడా తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఆ పాస్పోర్ట్ కాబట్టి ఇవన్నీ కూడా సరెండర్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళకైతే రక్షణ కల్పించే విధంగా పోలీసులు, ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కూడా ఆ కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు జరిగినటువంటి తీర్పులో అలాగే ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకి అయితే కొంచెం ఊరట లభించిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. కానీ ఏదేమైనా ఈ కేసులో తుది గెలుపు ఈ యొక్క బాధితులు ఏదైతే జరిగినటువంటి ఘటనలో అనంతబాబుకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఏదైతే ఇటీవల చిట్టు విచారణలో అన్ని ఆధారాలు ఉన్నాయి. 15 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా పూర్తిగా దాచేయడంలో ఏటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్మీ దుర్గ కీలకంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క జరగబోయే తుది తీర్పులో గెలుపు మాదే అంటూ కూడా పూర్తిగా బాధితులకు న్యాయం జరుగుతుంది, అలాగే వాళ్ళకి శిక్ష పడుతుందని కూడా సీనియర్ న్యాయవాది అలాగే ముప్పల సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.